హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్లోని ఫిజిక్స్లోని పీవీకి ఒక పార్ట్ 17 అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసెస్లో ఇది ఒకటి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు మనం లైట్ అనేటటువంటి టాపిక్ని అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాం. సో దానికి సంబంధించినటువంటి డేటా చాలా కేర్ఫుల్గా వినండి. ఆల్రెడీ 2022 గ్రూప్ డి ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దాంట్లో ప్రతి క్వశ్చన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సేమ్ క్వశ్చన్స్ ఇక్కడ రిపీట్ అయినాయి. ఓకేనా? సో వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము, సరిపోతుంది. ఓకే. అండ్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి కంటెంట్తో పాటు ఇకపై మనం డిస్కస్ చేయబడేటువంటి కంటెంట్ అయినటువంటి గ్రూప్ డి జనరల్ సైన్స్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు శ్రీనివాస్ మీ యాప్ను కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంది. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ అసలు ఈ యొక్క టాపిక్ ఏంటి ఈరోజు మనం స్టార్ట్ చేయబోతుంది. లైట్లో మనం స్కాటరింగ్ అంటే కాంతి యొక్క పరిక్షేపణానికి సంబంధించినటువంటి డేటా. ఓకేనా? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ షో టిండాల్ ఎఫెక్ట్. ఓకేనా? ఈ కింది వాటిలో ఏది టిండాల్ ప్రభావాన్ని చూపెట్టదు. సో టిండాల్ ఎఫెక్ట్ అంటే ఇది. ఇంకో టిండాల్ ఎఫెక్ట్ అనేది చూపించేది ఏం చూపిస్తుంది అంటే కొల్లాయిడ్స్ అనేవి చూపించడం జరుగుతుంది టిండాల్ ఎఫెక్ట్ని. సో ఇక్కడ మనం ఒక ద్రావణం తీసుకున్నాం. ద్రావణాలు ఇక్కడ చూడండి, మనం లైట్ సోర్స్ చేసినప్పుడు ఇక్కడ ఈ ద్రావణంలో ఇంత మటుకు మనకి ఇట్లా కాంతి యొక్క మార్గం మనకు కనిపిస్తుంది, చూసారా? ఓకేనా? సో యొక్క డేటా మనకు కనిపిస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ ఏమని అంటామంటే టిండాల్ ఎఫెక్ట్ అనడం జరుగుతుంది. ఇదేగా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం అయితే చూద్దాం. సో ఇది దేంట్లో చూపిస్తుంది అంటే మనకు ఎమల్షన్స్లో చూపించడం జరుగుతుంది, పాలలో చూపిస్తుంది, స్టార్చ్ అంటే పిండి పదార్థంలో చూపిస్తుంది. కానీ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఈ యొక్క టిండాల్ ప్రభావాన్ని చూపించదు. కాబట్టి ఏది చూపించదండి? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ చూపెట్టదు. కాబట్టి వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని డిస్కస్ చేద్దాము. ఓకే, తొందరపడకండి, నిమ్మలంగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని కూడా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అస్సలే అర్థం కాదు. విచ్ రూదర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్. రూదర్ఫర్డ్ యొక్క ఏ ప్రయోగం అనేది పరమాణు కేంద్రకం యొక్క ఆవిష్కరణను దారితీసింది? సో ఏ ప్రయోగం అండి? ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్. ఈ యొక్క ఆల్ఫా కణాల యొక్క పరిక్షేపణం యొక్క డేటానే మనకి యొక్క పరమాణు కేంద్రకం యొక్క ఆవిష్కరణకు దారి అయితే తీయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది 1911లో జరిగినటువంటి బంగారు రేకు పైన చేసినటువంటి ఆల్ఫా కణాలను పరిక్షేపణ చేస్తాడు. దానివల్ల మనకు ఆ యొక్క డేటా అనేది ఎక్స్ట్రాక్షన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లూ కలర్ ఆఫ్ ఏ క్లియర్ స్కై. సో ఈ కింది వాటిలో ఏది స్పష్టమైనటువంటి ఆకాశం యొక్క నీలి రంగు కారణం అవుతుంది? సో ఆకాశం నీలి రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి చెప్పండి? దట్ ఈస్ స్కాటరింగ్, కాంతి యొక్క పరిక్షేపణము. ఓకేనా? కాంతి అనేది పరిక్షేపణం చెందుతుంది. మనకు ఇతర రంగుల కంటే నీలి రంగు యొక్క తరంగదైర్ఘ్యం ఎక్కువగా పరిక్షేపణం చెందుతుంది. కాబట్టి స్పష్టమైనటువంటి పగటిపూట మనకు ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది. అతి ఎక్కువగా మనకు పరిక్షేపణం చెందేది నీలి రంగు అయితే దానికి మనకు వచ్చేటటువంటి బయటికి కనిపించేటటువంటి అనువర్తనాలు ఒకటి సముద్రంలో ఉండేటటువంటి నీరు, ఆకాశంలో ఉండేటటువంటి ఆ యొక్క మొత్తం ప్రదేశం ఏదైతే ఉందో అది మనకు నీలి రంగులో కనిపిస్తుంది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ కింద వాటిలో ఏది సరైంది కాదు? ఓకే, ఏది సరైంది కాదు? సో చూడండి, కొల్లాయిడ్లను గుర్తించడానికి టిండాల్ ప్రభావాన్ని ఉపయోగించవచ్చు. ఎస్, ఇందాక మనం చూసినాం కదా, కొల్లాయిడ్ అనేటటువంటి ద్రావణంలో మనకు ఆ యొక్క టిండాల్ ప్రభావం కనిపిస్తుంది. గాలి నీలి కాంతిని గ్రహిస్తుంది కాబట్టి ఆకాశం నీలి రంగులో ఉంటుంది. ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది, ఓకే, కానీ గాలి అనేది నీలి రంగును గ్రహించుందా? కాదు. కాబట్టి ఇది కాదు. పరిక్షేపణ కాంతి తరంగ దైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎస్. సో మనకు కొన్ని కాంతి తరంగాలకి మనకు తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది, కొంత కాంతి పోర్షన్కి తరంగ దైర్ఘ్యం తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఆ యొక్క పరిక్షేపణ అనేది జరుగుతుంది. తక్కువ తరంగ దైర్ఘ్యాలు ఎక్కువ తరంగ దైర్ఘ్యాల కంటే ఎక్కువ పరిక్షేపణ చెందుతాయి. ఎస్. సో ఇక ఇదే మనకు సరైంది కాదు. ఎందుకంటే ఎర్రదానికంటే నీలి రంగు అనేది మనకి ఎక్కువగా పరిక్షేపణ చెందుతుంది కాబట్టి. ఓకే, గాలి అనేది నీలి కాంతిని గ్రహించదు, ఇది ఆకాశం అంతా స్ప్రెడ్ అవుతుంది. పరిక్షేపణం అంటే ఏం లేదు, అన్ని దిశలా విస్తరించడము. పరిక్షేపణం అంటే అన్ని దిశలా విస్తరించడం. ఇలా అంటే మధ్యలో ఇట్లా వస్తే అది ఇట్లా 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 వెళ్తుంటది. ద బ్లూ కలర్ ఆఫ్ ఏ స్కై అపియర్స్ డ్యూ టు. సో మనకి ఇక్కడ ఆకాశం యొక్క నీలి రంగు దీని కారణంగా ఏర్పడుతుంది. దీని కారణంగా ఇప్పుడే కదా మనం అనుకున్నది. ఏమవుతుంది? పరిక్షేపణం చెందడం వల్ల. అణువుల యొక్క వక్రీభవనం కాదు, మనకి ఇక్కడ పరిక్షేపణము. ఓకేనా? సో స్కాటరింగ్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంత్ ఆఫ్ ద సన్లైట్ బై ఎయిర్ మాలిక్యూల్స్.
గాలి అణువుల ద్వారా తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్నటువంటి సూర్యకాంతి అనేది పరిక్షేపణ చెందడం వల్ల ఈ విధంగా మనకు ఆకాశం అనేది నీలి రంగులో కనిపిస్తుంది. నీలికాంతిని గ్రహించడం కాదు, పరావర్తనం కాదు. స్కాటరింగ్ అంటే ఇట్లా చేస్తుందండి. ప్రతి అణువు దాని మీద పడ్డ దాంట్లో ఇట్లా ఈ విధంగా పంపిస్తుంది కాబట్టి ఇదంతా ఇట్లా అవుతుంది. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ అబౌట్ ద ఫినామినన్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్? ఈ కింద వాటిలో కాంతి పరిక్షేపణ దృగ్విషయం గురించి ఏ ప్రకటనలు సరైనవి కావు. ఓకే, చూడండి మ్యాటర్ అయితే చాలా ఇచ్చిండు. ఓకే, 1 by 1 అయితే మనం అయితే చూద్దాం ఏది సత్యం కాదు అన్నాడు. ఓకే, కాంతి పొందే మొత్తం పరిక్షేపణ అనేది కాంతి పరిమాణం కాంతి ప్రయాణిస్తున్నటువంటి మాధ్యమం యొక్క కణాల పరిమాణంతో సంబంధం లేకుండా ఉంటుంది. లేదు, సంబంధం కలిగి ఉంటుంది. సంబంధం ఉంటుంది కాబట్టే మనకు ఆ యొక్క కణాల పరిమాణాన్ని బట్టే మనకి వేరియేషన్ అవుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ గ్రూప్ డి దాంట్లో లాస్ట్ టైం గ్రూప్ డి ఏదైతే మనం క్వశ్చన్ చెప్పుకున్నామో దాంట్లో మ్యాక్సిమం డేటా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అందుకనే ఇక్కడ మనం క్వశ్చన్ టు క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. ఓకేనా, దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు కణాల పరిమాణం ఎట్లా ఉంటే ఏ విధంగా ఏ కలర్ అనేది మనకు అక్కడ హైలైట్ అవుతుంది అనేది డిస్కస్ చేసుకున్నాము. మర్చిపోయారంటే మాత్రం మనం ఏం చేయలేము. మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్ ఇచ్చేసిన మొత్తం ఈ గ్రూప్ డి ఫిజిక్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి. అవన్నీ వాచ్ చేయాలండి. ఓకేనా, పరిక్షేపణ అనేది కాంతి తరంగ దైర్ఘ్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. నిజానికి విలోమానుపాతంలో ఉంటుంది. పరిక్షేపణ అనేది మనకు కాంతి తరంగ దైర్ఘ్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇది కూడా రాంగ్. ఎరుపు కాంతి కంటే నీలికాంతి ఎక్కువ పరిక్షేపణానికి గురవుతుంది కాబట్టి ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది. ఎస్, నీలికాంతి అనేది ఎక్కువ పరిక్షేపణ చెందుతుంది కాబట్టి ఎరుపు కాంతి అనేది మనకు ఆకాశంలో కనిపించదు, నీలి రంగు మాత్రం మనకు కనిపిస్తుంది. పొగమంచు గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎరుపు కాంతి అతి తక్కువ పరిక్షేపణానికి గురవుతుంది కాబట్టి ప్రమాద సంకేతం యొక్క ఎరుపు రంగు అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ స్కాటరింగ్ సంబంధించినటువంటి డేటా రియలీ స్కాటరింగ్ అనేది తీసుకుంటే ఇక్కడ మొత్తం మంచు ఉంది, అవునా, పొగ మంచు ఉంది. పొగ మంచు ఉన్నటువంటి టైంలో ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, రెడ్ కలర్ అని క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు? అది పొగ మంచులో కూడా మనకు అది తక్కువ పరిక్షేపణ చెందుతుంది కాబట్టి మనకు క్లియర్గా కనిపిస్తుంది. అదే వేరే కలర్ అయితే సరిగ్గా కనిపిస్తుందా చెప్పండి? వేరే కలర్ అయితే మనకు సరిగ్గా కనిపిస్తుందా? కనిపించదు కదా. ఇక్కడ చూడండి, వేరే కలర్ మనం తీసుకున్నాం అనుకోండి, వేరే కలర్ సరిగ్గా కనిపించకపోవచ్చు. ఎందుకు? దాని యొక్క తరంగ దైర్ఘ్యం వేరే ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ వేవ్ లెంత్ తరంగ దైర్ఘ్యం ఇది 400 ఉంటే ఇది 650. సో ఎక్కువగా ఉంది కాబట్టి ఇది తక్కువగా పరిక్షేపణ చెందుతుంది. తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ పరిక్షేపణ చెందుతుంది. కాబట్టి బ్లూ నుంచి మన రెడ్కి వెళ్ళే కొద్దీ ఈ విధంగా తగ్గుతుంది. సో ఇక్కడ ఈ కలరు, ఇక్కడ ఈ కలరు, ఇక్కడ ఈ కలరు, ఇక్కడ ఇది. ఓకే, సో షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ స్కాటరింగ్ అవుతుంది. లాంగర్ వేవ్ లెంత్ ఉన్నది తక్కువ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ద టిండాల్ ఎఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ వెన్? టిండాల్ ప్రభావం ఎప్పుడు గమనించబడుతుంది? సో కాంతి ఈ విధంగా పడినటువంటి కాంతి ఒక కణాన్ని తాకినప్పుడు ఈ విధంగా అన్ని దిశల్లో విస్తరిస్తుంది. సో ఆ విస్తరించే దాన్ని బట్టే మనకు అక్కడ ఆ యొక్క ఏం తెలుస్తుంది, మనకు ఆ యొక్క స్కాటరింగ్ అంటే పరిక్షేపణం చెందుతుంది. ఇక్కడ ఏమన్నాడు? టిండాల్ ప్రభావం అన్నాడు. టిండాల్ ప్రభావం అవుతున్నప్పుడు మనకి ఏం కావాలి? మేజర్గా ఒక మాధ్యమంలో అవలంబనం చేయబడినటువంటి అతి సూక్ష్మ కణాల ద్వారా కాంతి పరిక్షేపణ చెందితే అప్పుడు మనకు టిండాల్ ప్రభావం అనేది కనిపించడం జరుగుతుంది. ఎస్, కాంతి శోషించబడుతుంది, పరావర్తనం చెందుతుంది. శూన్యం గుండా కాంతి వెళ్తుంది కానీ మనకి ఇక్కడ టిండాల్ ప్రభావం చూపెట్టదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ చెప్పండి, ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ is our answer. What is the name of the effect seen when is scattered by tiny particles in a colloidal solution? ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనం సొల్యూషన్ తీసుకున్నాము, కొల్లాయిడల్ తీసుకున్నాము, సస్పెన్షన్ తీసుకున్నాము. ఈ మూడింటిని బట్టి మనకి ఇక్కడ చూడండి, ఒక కాంతికాభ కణ ద్రావణంలో చిన్న కణాల ద్వారా కాంతి పరిక్షేపణం చెందినప్పుడు కనిపించేటటువంటి ప్రభావం వేరేంటిది? ఓకేనా, ఈ విధంగా మనం ఒక కాంతికాభాన్ని కనుక తీసుకుంటే దాంట్లో మనకు ఆ యొక్క వేరియేషన్ కనుక వస్తే అది దేనికి సంబంధించింది? చూడండి, ఇక్కడ మనకు ఆ యొక్క వేరియేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా మనకి ఇది కనిపిస్తుంది. ఏంటి? దిస్ ఇస్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే గాజు గ్లాస్ తీసుకోవాలి. గాజు గ్లాస్ తీసుకొని గాజు గ్లాసులో మీరు ఆ యొక్క పాలను తీసుకొని మీరు లైట్ వేస్తే మనకు అక్కడ ఆ యొక్క వేరియేషన్ తెల్లగా కనిపిస్తుంది పైన కింద దానికంటే. In a laboratory, a student mixes starch in water
and observed that the mixture is neither a true solution nor a suspension. What property of this mixture confirms it is a colloidal solution? సో మనకు ఒక ప్రయోగశాల అంటే ఒక విద్యార్థి నీటిలో పిండి పదార్థాన్ని కలిపిండంట. ఇక్కడ చూడండి, వాటర్ తీసుకుని దాంట్లో పిండి పదార్థాన్ని కలిపితే ఇగో ఈ విధంగా వచ్చింది. అయితే అది నిజమైన ద్రావణం లేదా సస్పెన్షన్ కాదని అయితే గమనించినంట. పదార్థం ఏ లక్షణం అనేది ఇది కొల్లాయిడల్ ద్రావణం అని మనకు అది నిర్ధారిస్తుంది. ఓకేనా, కొల్లాయిడల్ ఏది చెప్పండి, ఏమవుతుంది మనకు కాంతి కణాలు కాంతి పుంజాన్ని వెదజల్లుతాయి. దాంతో పాటు అవి స్థిరంగా అంటే నిలబడి ఉన్నప్పుడు అవి స్థిరపడవు, అంటే అవి స్టాండింగ్ ఉన్నప్పుడు సెటిల్ అవ్వవు. ఓకే, సాధారణ కంటితో కనిపిస్తాయి, కొంచెం స్థిరపడతాయి. మనకు ఈ కొల్లాయిడల్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ ఇది సెట్ అవ్వట్లేదు, ఈ లాస్ట్దే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇవి నిజ ద్రావణానికి చాలా పెద్దగా ఉంటాయి ఈ యొక్క కణాలు అనేవి, పిండి పదార్థ కణాలు. కాబట్టి మరి ఇవి అవలంబనంలాగా స్థిరపడడానికి చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి మనకి ఒక టిండాల్ ప్రభావం అనేది మనకి ఇక్కడ కాంతిపుంజం కనిపించేటట్టు చేస్తుంది. కాబట్టి ఇది ఈ విధంగా రావడం జరుగుతుంది. మరి ఒక స్థిరత్వం అనేది బ్రౌనియన్ చలనం అనేది ఉంటుంది, దాన్ని బట్టి మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద ఫాలోయింగ్ టూ స్టేట్మెంట్స్ లేబుల్డ్ అసర్షన్ అండ్ రీజన్. ప్రకటన మరియు కారణం సంబంధించినటువంటి డేటాను కనిపెట్టు. సబ్బు ద్రావణం మేఘావృతంగా ఉంటుంది అంటే మన క్లౌడీ లెక్క, అంటే ఇట్లా నురగ తీసుకుంటే ఎట్లుంటుంది, నురగ నిజం నురగ. సబ్బు ద్రావణం మనకు నురగ లెక్క వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, సబ్బు మిసైల్స్ అనేవి కాంతి పరిక్షేపణానికి తగినంత పెద్దవి. ఓకే, సో ఇక్కడ చూడండి మిసైల్స్ తీసుకున్నాం. సో ఇది ఈ సైజులో ఉంటాయి, వచ్చినటువంటి కాంతి ఏమవుతుంది దాని చుట్టూ ఇట్లా పరిక్షేపణం చెందుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్బు ద్రావణం మేఘావృతంగా ఉంటుంది, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే దానిపై పడ్డటువంటి కాంతి మనకు ఇంద్రధనుసు లెక్క కనిపిస్తుంది కదా, రకరకాల రంగులు అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. ఇవి మనకు 1 to 1000 నానోమీటర్స్ పరిమాణం కలిగినటువంటి మిసైల్స్ అనేవి టిండాల్ ప్రభావం వల్ల కాంతిని పరిక్షేపణ చెందిస్తాయి. కాబట్టి మనకి ఒక డేటా అంటే ప్రకటన కారణం రెండు కూడా మనకు సరిపోలుతున్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది కొద్దిగా ఇన్డెప్త్ కాన్సెప్ట్, కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం గ్రూప్ డి విన్న వాళ్ళకేం డెడ్ ఈజీ, వినని వాళ్ళకే మొత్తం ఏదో మాయ లోకంలో తిరుగుతున్నట్టు ఉంటుంది. అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ ఫస్ట్ 2022 గ్రూప్ డి చూసినాక ఇది చూస్తే బాగుంటుంది. ఓకే, ఈ యొక్క టాపిక్ మాత్రమే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ సస్పెన్షన్, ఈ కింద వాటి లేదు అవలంబనానికి సత్యము. ఓకే, అవలంబనానికి సంబంధించినటువంటిది ఇది ఒక విజాతీయ మిశ్రమము. అవలంబనం యొక్క కణాలు దాని గుండా వెళ్తున్నటువంటి కాంతిపుంజాన్ని పరిక్షేపణం చెందిస్తాయి. అవలంబనం యొక్క కణాలను సాధారణ కంటితో చూడవచ్చు. ఓకే, ఇది విజాతీయ మిశ్రమం, ఇది కరెక్టే. ఎందుకంటే ఇందులో 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను కలిగి ఉండడం జరుగుతుంది. అంటే నీటిలో ఇసుక వేయడం కానీ అట్లాంటివన్నీ కూడా మనకు విజాతి కదా, అంటే ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలవదు. కాబట్టి ఆ కణాలనే మధ్యలో తేలుతుంటాయి కాబట్టి కాంతిని ఈజీగా అది పరిక్షేపణం చెందిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు అవలంబనం యొక్క కణాలు తన గుండా వెళ్తున్నటువంటి కాంతిని పరిక్షేపణ చెందిస్తాయి. ఈ రెండు ఒకటి. కణాలను సాధారణ కంటితో చూడొచ్చు. నీటిలో ఇసుక వేస్తే ఆ ఇసుకను మనం చూడొచ్చు కదా, కాబట్టి ఇది కరెక్టే. కాబట్టి ఏబిసి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. హార్డ్ టాపిక్ అయిపోయింది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ ఈస్ పరిక్షేపణం అయిపోయింది. లేదు సార్ నాకు పరిక్షేపణం గురించి క్లారిటీ కావాలి, నాకు డీటెయిల్ కావాలంటే 2022 గ్రూప్ డి ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది ఓపెన్గా. ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూడండి, అంతే మీకు పరిక్షేపణానికి సంబంధించి డీటెయిల్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మనకు దాదాపుగా 2525 క్వశ్చన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా అయిపోవాలి, దాంతోపాటు మీకు అన్ని క్వశ్చన్స్ కవర్ చేయాలి. అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 6 గదాన్ని డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం కవరప్ చేసేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం రిఫ్లెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇది కూడా అంతే, రిఫ్లెక్షన్ కూడా అంతే. అక్కడ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం స్టెప్ బై స్టెప్, కాబట్టి ఇక్కడ మనం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. సార్ మీరు స్టెప్ బై స్టెప్ చెప్పాలి నాకు అని అంటే మాత్రము ఇక్కడ పాసిబిలిటీ కాదు. వై, బికాజ్ ఎగ్జామ్స్ అనేవి కన్సిక్యూటివ్గా జరుగుతున్నాయి కాబట్టి త్వరలోనే గ్రూప్ డి ఎగ్జామ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ దీంతో పాటు ఆర్థమెటిక్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ యొక్క వీడియోస్ చూడండి మీరు బ్యాకప్గా, అవి చూస్తే మీకు ఇది డెడ్ ఈజీ. ఇన్ ద కేస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్, ఓకేనా, ఏంటిదండి కాన్వెక్స్ మిర్రర్, ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అపేర్స్ టు డైవర్స్ ఫ్రమ్. ఓకేనా, ఒక కుంభాకార దర్పణం విషయంలో పరావర్తనం తర్వాత మనకేం జరిగింది, ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్నటువంటి కిరణము ఈ కింది వాటిలో
దేని నుంచి ప్రసరిస్తున్నట్టు మనకైతే అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నాం ఏం కుంభాకార దర్పణం తీసుకున్నాం. ఓకే, సో పరావర్తనం తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా, సో ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఓకే, ఇది ప్రధాన అక్షం అండి. అయితే దీనికి ప్రధాన అక్షానికి ఎట్లా ఉండాలి? సమాంతరంగా ఉండాలి. ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండాలంటే మనకి ఇట్లా పడాలి కాంతి. ఇక్కడి నుంచి పడితే ఇట్లా 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 పోతుంది. ఇక్కడ నుంచి కాంతి ఇట్లా పడి ఇట్లా పోతుంది. ఓకే, అయితే కుంభాకార దర్పణానికి ఏంటంటే మనకు ఫోకస్ కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ ఎక్కడ ఉంటుంది? బ్యాక్ సైడ్ ఉంటుంది. కాబట్టి దీనికి ఇమాజినరీగా ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇక్కడ నుంచి పడ్డది ఇక్కడ పడుతుంది. అంటే ఎక్కడ పడాలి? ఇది యాక్చువల్గా ఈ లైన్ ఎక్స్టెన్షన్ చేసి ఫోకస్ దగ్గర పడాలి. ఫోకస్ ఎక్కడ ఉంది? ఇది ద ప్రిన్సిపల్ ఫోకస్. పోల్ అంటే ఇది పోల్. మళ్ళీ ఒకసారి కూడా ఇదే వీడియోలో మీకు కవరప్ చేస్తా అసలు ఏంది ఎట్లా వస్తుంది అనేది. ఓకే, వాట్ షుడ్ బి ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ ఏ వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? ఒక పుటాకార దర్పణం ఒక వస్తువు యొక్క మిథ్య, నిటారు మరియు పెద్దగా ఉండేటటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరిస్తే ఆ వస్తువు యొక్క స్థానం ఎలా ఉంటుంది? ఎట్లా ఉండాలండి? మిథ్య, నిటారు మరియు పెద్దగా. మిథ్య, నిటారు మరియు పెద్దగా ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, లాస్ట్ది మిథ్య, నిటారు మరియు పెద్దది ఎక్కడ పడుతుంది? దర్పణం వెనక ఏర్పడుతుంది. అండ్ దాంతోపాటు ఎక్కడ ఉంటుంది? పి మరియు ఎఫ్ మధ్యలో ఉంటుంది. పి మరియు ఎఫ్ మధ్యలో ఉంటుంది. మరి పి అంటే ఏంటిది? పోల్ అంటే ధ్రువము. ఎఫ్ అంటే ఏంటిది? ఫోకస్ అంటే నాభి. ఓకే, సో ఎక్కడ పడుతుంది చెప్పండి? దర్పణం యొక్క ధ్రువం మరియు నాభి మధ్య ఉంచాలి. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ టేబుల్ మీకు పక్కా రావాలండి, నోటికి రావాలి ఈ టేబుల్. ఓకేనా? అనంత దూరంలో అంటే మీరు నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోవచ్చు, ఒక స్టార్. ఓకే, ఏ లైట్ రే పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. వాట్ హ్యాపెన్స్ టు ఇట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్? సో కాంతి కిరణం అంటే కుంభాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం గుండా వెళ్తే పరావర్తనం తర్వాత ఏం జరుగుతుంది? ఓకే, సో ఇక్కడ ఈ యొక్క స్పెరికల్ మిర్రర్స్ అంటే యొక్క దర్పణాలు అనేవి మనకి ఎట్లుంటాయి అంటే ఒక సర్కిల్ షేప్లో ఉంటాయి. ఓకే, ఒక సర్కిల్ డ్రా చేసినాం. సో దాని యొక్క సెంటర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నా కూడా సరే సమానంగా ఉంటుంది. సో దీంట్లో ఏం చేసినాము? నాకు ఈ మొత్తం వద్దు ప్రయోగానికి, నాకు కొంత భాగమే కావాలి. సో అప్పుడు ఏం చేసినాము? ఇట్లా తీసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి అయినా రేడియస్ అనేది సమానం. ఇది ఆర్ అయితే ఇది కూడా ఆర్ అవుతుంది. సో ఇది కూడా ఎంత ఉంటుంది? ఇది ఆర్ ఉండడం జరుగుతుంది. అవునా? సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కూడా ఒక గోళాకార దర్పణంలోని ఒక ముక్క కాబట్టి. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి తీసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ తీసుకున్న డిస్టెన్స్ సేమ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? వక్రతా కేంద్రం నుంచి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి కనుక మనకి వెళ్ళినట్లయితే అంటే ఇదే పీస్ మనం ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ ఇట్లా వచ్చింది. అయితే ఇప్పుడు ఏ పాయింట్ నుంచి మనకు ఎంటర్ అయినా ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ పాయింట్లో ఇది ఎట్లుంటుంది? ఒక సమతల దర్పణం లెక్క బిహేవ్ చేస్తుంది. మన ఇండ్లలో వాడేటటువంటి దర్పణాలన్నీ కూడా సమతల దర్పణాలు అంటే మనకు ఈ యొక్క జనరల్ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి ఇట్లా ఫ్లాట్గా ఉంటాయి. దానివల్ల ఏంది? మనం ఎటు చూస్తే అటే వస్తుంది, ఇక్కడ చూస్తే ఇటే వస్తుంది, ఇక్కడ చూస్తే ఇటే వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఆ యొక్క పర్టికులర్ పాయింట్లో సేమ్ అదే విధంగా రివర్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే మనం కొద్దిగా యాంగిల్తో చూసినాం అనుకోండి, దీన్ని మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఇగో ఇట్లా చూస్తే ఇట్లా ఏర్పడుతుంది, ఇక్కడ చూస్తే ఇట్లా ఏర్పడుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఇది పర్పెండిక్యులర్గా ఏ పాయింట్ తీసుకున్నా అది పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడి నుంచే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఆ యొక్క సమతల ఈ యొక్క గోళాకార దర్పణంలో మధ్యలో కనుక పడుతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆ సొంత మార్గాన్ని తిరిగి వెళ్తుంది, రీట్రేస్ అవుతుంది. ఈ ఉండేదే 5-6 పాయింట్లు ఆల్రెడీ డిస్కస్ చేసుకునే, అంత కొత్తది అయితే ఒక్కటి లేదు. ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రము సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది? ఓకే, అపర్చర్ మధ్య బిందువా, లేకపోతే మనకు పరావర్తనం ఏర్పడేటటువంటి ప్రధాన అక్షంపై బిందువా, దర్పణం యొక్క భాగంలో గోళాకార ఉపరితలం యొక్క రేఖీయ గణిత కేంద్రమా, లేకపోతే పరావర్తనం తర్వాత సమాంతర కాంతి కిరణాలు పడే బిందువా? ఓకే, సో ఇప్పుడు మీకు ఒకసారి అసలు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, పదజాలం కూడా చెప్తా, ఆ తర్వాత మీకు క్లారిటీగా అర్థమైంది. సో ఒక గోళం తీసుకున్నాము. ఓకేనా? సో దీంట్లో బయటి వైపు గనక మనకి ఈ విధంగా షేడెడ్ అంటే ఇట్లా ఉంటే దాన్ని మనం కాన్కేవ్ అంటే మనకు లోపల సైడ్ మనకు కనిపిస్తుంది. బయట వైపు అనేది ఏమో ఆ యొక్క సిల్వర్ కోటింగ్ ఉంటుంది. సిల్వర్డ్ సర్ఫేస్ అంటే
ఈ కోటింగ్ ఉంటుంది కాబట్టి మనకు కనబడదు. ఓకేనా, మిర్రర్లకి. సో దీంట్లో మనం ఈ లోపటి సైడ్ చూస్తాం. అదే కొన్నింటికి ఏంది, మనం బయట వైపు నుంచి చూస్తాం. ఓకేనా, సో బయట వైపు నుంచి చూస్తాము. దీన్ని ఈ యొక్క వృత్తం ఏదైతే ఉందో దాని మధ్యలో ఉండేటటువంటి సెంటర్ని సి అని అంటాము. దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అయితే అనడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసినాం, ఒక సింపుల్గా ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్ని తీసుకుని ఇక్కడ చూడండి, దాన్ని ఈ విధంగా ఒక ముక్క తీసుకున్నాం, మొత్తం కాకుండా కొంత ముక్క తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకు రిఫ్లెక్టెడ్ సర్ఫేస్, అంటే ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో అది మనకు ఆ యొక్క పడ్డటువంటి కాంతిని పరావర్తనం చెందిస్తుంది. ఓకే, సో ఈ యొక్క ముక్కకి ఏదైతే మధ్య భాగం ఉందో ఆ యొక్క మధ్య భాగాన్ని మనం ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అనడం జరుగుతుంది, లేదా ప్రధాన అక్షం అనడం జరుగుతుంది. ఏమంటారండి, ప్రధాన అక్షం. ఓకే, ప్రధాన అక్షం పైన మనకి ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ప్రధాన అక్షం పైన మనకి ఒక దీని నుంచి ఏదైతే రేడియస్ పెట్టి మనం డ్రా చేసినామో అదే రేడియస్ ప్రకారంగా మనం ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం, దట్ ఈస్ సి. ఓకేనా, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే ఈ యొక్క కర్వ్ యొక్క సెంటర్ ఇది. ఓకే, నెక్స్ట్ ఏదైతే ఇక్కడ ఈ యొక్క అద్దం ఉందో, అంటే ఈ యొక్క దర్పణం ఏదైతే ఉందో ఆ దర్పణం కాంచి ఇట్లా మనం తీసుకున్నటువంటి ప్రధాన అక్షం ఏదైతే ఉందో దాంట్లో దీని ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనుకుంటే దీంట్లో సగం రేడియస్లో అంటే r/2 రేడియస్లో ఇక్కడ మనం ఒకటి తీసుకుంటాం, దట్ ఈస్ ఫోకస్. ఓకేనా, దీన్ని మనం ఫోకస్ అనడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ఫోకస్. అండ్ నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే రేడియసే, వేరేది ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే రేడియసే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అపార్చర్, ఇందాక వచ్చింది కదా ఇక్కడ క్వశ్చన్లో దర్పణం యొక్క అపార్చర్ మధ్య బిందువు అని వచ్చింది. ఓకే, సో ఇది అపార్చర్ అంటే ఏదైతే ఈ యొక్క భాగం ఉందో దీని యొక్క టాప్ మరియు బాటమ్ ఈ రెండింటి మధ్య దూరాన్ని మనం ఇక్కడ అపార్చర్ అని అంటాం. అంటే దిస్ ఈస్ ద మ్యాక్సిమం హైట్, దిస్ ఈస్ ద మినిమం పాయింట్ హైట్. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం ఇక్కడ అపార్చర్ అని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం అయితే తీసుకుంటాం. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ అడిగింది ఏంది, దర్పణం యొక్క అపార్చర్ మధ్య బిందువు. ఈ యొక్క అపార్చర్ యొక్క మధ్య బిందువు ఉందా, కాదు కదా, సి ఇక్కడ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్కడైతే ఈ యొక్క సెంటర్ ఆఫ్ యాక్సిస్ అనేది ఈ యొక్క కర్వ్కి ఏదైతే తగులుతుందో ఆ యొక్క పాయింట్ని మనం పోల్ అని అంటాం. దాని ఏమంటామండి, పోల్ అని అనడం జరుగుతుంది. తెలుగులో ధ్రువం అని అయితే అనడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక ధ్రువం కాడ ఎట్లుంటుంది, దీనికి ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది, అంతే కదా. ఆ పర్టికులర్ పాయింట్లో ఇది ఈ విధంగా ఉంటే ఇది ఈ విధంగా ఉంటుంది, అంటే పర్పెండిక్యులర్గా మనకి ఇక్కడ పడడం జరుగుతుంది. ఓకే, అండ్ దీంతో పాటు ఇప్పుడు మీకు ఇంకో కొంత బేసిక్ డేటా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనకు ఈ సెంటర్లో ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి సమాన దూరంలో ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క వక్రం యొక్క ఏ భాగం తీసుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకున్నా, ఈ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ సేమ్ ఉంటుంది, ఇక్కడ నుంచి తీసుకున్న సెంటర్ ఆఫ్ కర్వేచర్ సేమ్ ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుంచి అయినా సేమ్ ఉంటుంది, ఎందుకంటే అది గోళం కదా, ఇక్కడ తీసుకున్నా సేమ్ ఉంటుంది. సో ఈ యొక్క పర్టికులర్ పాయింట్లో అది పర్పెండిక్యులర్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి సమతల దర్పణం లెక్క పనిచేస్తుంది. కాబట్టి ఏ కాంతి కిరణం ఇక్కడికి వచ్చినా మళ్ళీ అదే దిశలో వెళ్ళిపోతుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్లోకి వచ్చింది అంటే మళ్ళీ అదే డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పడ్డదంటే ఇదే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, ఇక్కడ పడ్డదంటే ఇదే డైరెక్షన్, ఇక్కడ నుంచి వచ్చిందంటే అదే 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 డైరెక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోకస్. ఎప్పుడైనా సరే మనకు నక్షత్రాలు ఉంటాయి కదా, స్టార్స్. ఓకేనా, స్టార్స్ కానీ అట్లాంటి ఏదైనా సరే అనంత దూరంలో మనకు కనిపించినప్పుడు వాటి యొక్క డేటా మనకి ఎట్లా కనిపిస్తుంది, ఒక చిన్న బిందువు లెక్క కనిపిస్తుంది కదా. నక్షత్రము కొన్ని లక్షల కిలోమీటర్ల సైజులో ఉన్నప్పటికీ మనకు ఒక చిన్న బిందువు లెక్క కనిపిస్తుంది. ఎందుకు, మనం ఫోకస్ చేసేది ఈ పాయింట్ నుంచి కాబట్టి. ఓకేనా, ఫోకస్ అంటేనే మనం అక్కడి నుంచి ఫోకస్ చేస్తున్నామని అర్థం, మనం అక్కడి నుంచి చూస్తున్నామని అర్థం. ఓకే, సో అక్కడి నుంచి మనం చూస్తున్నాం కాబట్టి. సో మనం ఇక్కడ ఒక స్టార్ ఉంది మన దగ్గరకు వచ్చేసరికి అది ఎట్లా కనిపిస్తుంది, ఒక చిన్న చుక్క లెక్క కనిపిస్తుంది, అవునా. సో దీని నుంచి వచ్చేటటువంటి కాంతి ఏదైతే ఉందో మనకు అనంత దూరం నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు, ఓకేనా, ఆ యొక్క కాంతి మనకి ఈ విధంగా వచ్చి ఎప్పుడైతే దీనికి తగులుతుందో తగిలినప్పుడు అది ఎక్కడ పడుతుంది, ఫోకస్ దగ్గర పడుతుంది. మనం చూసినప్పుడు ఏంది, మన ఫోకస్ ఇక్కడ కాబట్టి అది మనకి ఎట్లా కనిపిస్తుంది, చాలా ఒక చిన్న చుక్క లెక్క కనిపిస్తుంది, చాలా చిన్న చుక్క లెక్క కనిపిస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఒక వస్తువు కనుక మనకు
ఇక్కడ పడ్డది అనుకోండి, దాని యొక్క అసలు డేటా ఏదైతే ఉందో అదే మనకు కనిపించడం జరుగుతుంది. ఇది సెంటర్, ఇది ఫోకస్, అండ్ నెక్స్ట్ ఇది పోల్. సో ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ మనకు వేరియేషన్ అవుతుంది. అదంతా కూడా మన టేబుల్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా. ఫోకస్ ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి. పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం ఎక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది? ఇది ఒక గోళాకార ఉపరితలం యొక్క రేఖాగణితమైనటువంటి కేంద్రం, అంటే మనం జియోమెట్రికల్ గా తీసుకునేటటువంటి ఆ యొక్క ఏంటిది జియోమెట్రికల్ సెంటర్. కాంతి కిరణాలు సమాంతరమైన కలిసి పరావర్తనం తర్వాత ప్యారల్ వస్తున్నాయంటే అవి ఫోకస్ దగ్గర పడతాయి, కాబట్టి ఇది కాదు. అనంతం వద్ద మనకు వచ్చేటటువంటిది కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ నాట్ యూజ్ టు లొకేట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ స్పెరికల్ మిర్రర్? ఈ కింది వాటిలో గోళాకార దర్పణం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని గుర్తించడానికి కింది కిరణాలు ఏది ఉపయోగించబడదు? ఓకే, ఏది ఉపయోగించబడదు? సో 1 by 1 చూద్దాం. నాభి ద్వారా పరావర్తనం చెందే ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండేది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఎఫ్ వద్ద గనక ఉంటే అనంత దూరం నుంచి వస్తుంది కాబట్టి మనకి ఎఫ్ వద్ద పడితే ఒక చిన్న బిందువు లెక్క ఉంటుంది. ఎఫ్ వద్ద పడ్డదాన్ని మనం ఒక నక్షత్రాన్ని తీసుకుంటే మనకు చిన్న బిందువు లెక్క కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ దాని యొక్క ప్రతిబింబాన్ని మనం గుర్తుపట్టవచ్చు, కాబట్టి ఇది ఓకే. ఇక్కడ మనకు ఉపయోగపడదన్నాడు. ఓకే, నెక్స్ట్ అదే మార్గంలో తిరిగి పరావర్తనం చెందేది మనకు వక్రతా కేంద్రం నుంచి వెళ్తుంది. ఎస్, వక్రతా కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళేది మళ్ళీ అదే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, కాబట్టి అదే మార్గంలో తిరిగి పరావర్తనం చెందేది మనకు వక్రతా కేంద్రం నుంచి వెళ్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. నాభి ద్వారా పరావర్తనం చెందేది ప్రధాన అక్షానికి లంబంగా, అంటే ఏంటిది? నాభి ద్వారా వెళ్ళేది ప్రధాన అక్షానికి, అంటే ఇప్పుడు ఇక్కడ ప్యారల్ వచ్చేది కదా, ప్యారల్ కాకుండా ఇట్లా పోవాలి, ఇట్లా పోతుందా? పోదు. ఇది అవ్వచ్చు మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ కూడా చూద్దాం. ప్రధాన అక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందే నాభి కేంద్రం గుండా వెళ్తుంది. ఎస్, ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా ఫోకస్ నుంచి మాత్రమే వెళ్తుంది. ఓకే, ఫోకస్ నుంచి మాత్రమే వెళ్తుంది, కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The distance between the pole and the center of curvature of a convex mirror is 40 cm. What will be the distance between the pole and focus of this mirror? Okay, so pole, focus, center of curvature. అయితే ఏమన్నాడు? పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి 40 సెంటీమీటర్లు అంటే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఏమడిగిండు? పోల్కి మరియు ఫోకస్ మధ్య దూరం ఎంత? పోల్కి మరియు ఫోకస్ మధ్య దూరం ఎంత? 20 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 20. ఎందుకంటే ఇది మొత్తం R అయితే ఇది R/2, ఇది R/2. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్? గోళాకార దర్పణం యొక్క ప్రధాన అక్షం గురించి కింది ప్రకటనలో ఏది సత్యమైంది కాదు? గోళాకార దర్పణం యొక్క ధ్రువం మరియు వక్రతా కేంద్రం గుండా వెళ్తున్నటువంటి ఊహాత్మక సరళ రేఖ. చెప్పండి, అంతే కదా, గోళాకారం దర్పణం మరియు వక్రతా కేంద్రం గుండా వెళ్తున్నటువంటి ఒక ఊహాత్మకమైనటువంటిదే కదా ప్రధాన అక్షం. మనకు కనిపిస్తుందా? నిజానికి బయట కనబడదు కదా. ఇక్కడ అడిగిన ప్రిన్సిపల్ యాక్సిస్ అండి. ఇక్కడ పోల్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఇదంతా కూడా ఊహించేది. ఎస్, ఇది కరెక్టే. ప్రధాన అక్షం దాని ధ్రువం యొక్క దర్పణంకు లంబం. ఎస్, సో ప్రధాన అక్షం అనేది ఈ యొక్క పోల్ దగ్గర ఎట్లుంటుంది? లంబంగా ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. దర్పణం నుండి పరావర్తనం తర్వాత ప్రధాన అక్షం సమాంతరంగా కిరణ దర్పణం వక్రతా కేంద్రం కూడా వెళ్తుంది. సో అక్షానికి సమాంతరంగా అన్నాడు, అంటే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ అక్షానికి సమాంతరంగా వెళ్ళేది నిజానికి ఫోకస్ నుంచి వెళ్తుంది. ఇక్కడ ఏమన్నాడు? వక్రతా కేంద్రం నుంచి వెళ్తుంది అన్నాడు, కాదు, అంటే ఇది కాదు. ఇది దొరికింది. గోళాకార దర్పణం యొక్క నాభి దాని ప్రధాన అక్షం మీద ఉండదు, నిజానికి ఉంటుంది కదా, ఫోకస్ అనేది ప్రధాన అక్షం మీదనే ఉంటుంది, అంటే ఇది కూడా కాదు. 3, 4 అంటే వీడ ఉంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఎక్కడ ఉంటుంది? ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్ ఇవన్నీ కూడా ప్రధాన అక్షం పైనే ఉంటాయి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్తుందా? అనంత దూరం నుంచి వచ్చేది ఇక్కడ ఇట్లు పోయేది, ఇది డైరెక్ట్గా ఇగో ఫోకస్ వల్ల వెళ్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయేది సెంటర్ ఆఫ్ కర్వేచర్. And next, according to the sign convention, the height of the erect image formed by a mirror is taken as. సో సైన్ కన్వెన్షన్ ప్రకారంగా దర్పణం ద్వారా ఏర్పడినటువంటి నిటార్ ప్రతిబింబం యొక్క ఎత్తును ఎట్లా తీసుకుంటారు? సైన్ కన్వెన్షన్ అంటే ఇదే అండి, ఇది ఒకటి మీకు గుర్తుండాలి. ఇక్కడ నెగిటివ్, పాజిటివ్, పైకి వెళ్తే పాజిటివ్, కిందకి వెళ్తే నెగిటివ్. ఓకే, సో ఇక్కడ దర్పణం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబం నిటారుగా ఉందంట. ఓకేనా,
నిటారుగా ఉందంట, కాబట్టి మనకి ఇక్కడ ఎట్లా అవుతుంది, ధనాత్మకం అవుతుంది, అప్వర్డ్. కాబట్టి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిఫైన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్. ఈ కింద గోళాకార దర్పణం యొక్క ప్రధానాక్షాన్ని సరిగ్గా వివరిస్తుంది. ప్రధానాక్షం అంటే ఏంటిది, దానిపైన పోల్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఈ యొక్క కర్వ్ యొక్క మిడిల్ పార్ట్ ఉంటుంది. ధ్రువం ద్వారా వెళ్తున్నటువంటి స్పర్శరేఖ, ధ్రువం ద్వారా స్పర్శరేఖ అవుతుందా, కాదు, ఇది యాక్చువల్గా లంబరేఖ అవుతుంది, కాబట్టి ఇది కాదు. నాభి మరియు వస్తువు ఆబ్జెక్ట్ గుండా వెళ్తుందా, ఆబ్జెక్ట్ ఒకసారి పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు కూడా, ఓకేనా. ఆబ్జెక్ట్ నుంచి వెళ్ళాలని ఏం లేదు, కానీ ఫోకస్ నుంచి వెళ్తుంది, కాబట్టి ఇది కూడా చెప్పలేము. వక్రతా కేంద్రం మరియు ధ్రువం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మరియు పోల్ నుంచి వెళ్తుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పోల్, ఎస్, ఇది ఓకే. ధ్రువం గుండా గీసినటువంటి లంబరేఖ, ధ్రువం నుంచి గీసినటువంటి లంబరేఖ కాదు. సో ఏంటిది ఆన్సర్, ఏంటిది ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఇస్ నాట్ ట్రూ. ఈ కింది వాటిలో గోళాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం గురించి ఈ కింది వాటిలో ఏది సత్యం కాదు, ఏది సత్యం కాదు, ఓకేనా. వక్రతా కేంద్రం గురించి అంట. సరే ఆన్సర్ చేయండి. వక్రతా కేంద్రం అంటే ఏంటిది, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాంట్లో చూడండి, ఇక్కడ పుటాకార దర్పణాన్ని గన తీసుకుని దర్పణం వెనక ఉంటుంది, ఇది పుటాకార దర్పణము అంటే మనకు కాంతి అనేది ముందలబడి ముందల నుంచి వెళ్ళిపోద్ది. ఎక్కడుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ముందలుంది కదా, ఇక్కడనే వెనక అన్నాడు, కాబట్టి ఇది కాదు, అంటే ఏది సత్యం కాదు, ఇదే ఆన్సర్. ఈ దర్పణంలో భాగం కాదు, ఓకే. దర్పణం అంటే మనకు ఫిజికల్ ఇదండి. సో దీంట్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నిజానికి భాగం కాదు, ఊహాత్మకమైనటువంటిది. అందుకే ఇందాక మనం అనుకున్నది జామెట్రికల్ షేప్ ప్రకారంగానే అనుకున్నది, కాబట్టి ఇది ఓకే. దర్పణం యొక్క పరావర్తన చెందే ఉపరితలం వెలుపల ఉంటుంది, ఎస్, దీనికి బయట సైడ్ ఉంటుంది. కుంభాకార దర్పణం కోసం దర్పణం వెనక ఉంటుంది. కుంభాకార దర్పణానికి కనిచిబడి ఇట్లా పోద్ది కాబట్టి ఇట్లా, నెక్స్ట్ ఇట్లా వచ్చేది ఇట్నే వెళ్ళిపోద్ది కాబట్టి ఎస్, ఇది వెనక ఉంటుంది కుంభాకార దర్పణానికి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ హ్యాస్ ఇట్స్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్ అండ్ పొసెస్ ఏ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దట్ లైస్ బిహైండ్ మిర్రర్. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైనా సరే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది మనకు దర్పణం వెనక ఉంది, ఫోకస్ అనేది దర్పణం వెనక ఉంది అంటే అది ఖచ్చితంగా కుంభాకార దర్పణమే. దట్ ఈస్ కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణాన్ని మాత్రమే ఇక్కడ చూడండి, ఇది కుంభాకార దర్పణంలో చూడండి ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇవన్నీ కూడా మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉంటాయి. ద డయామీటర్ ఆఫ్ ఏ రిఫ్లెక్టింగ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈస్ కాల్డ్. సో ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ యొక్క వ్యాసాన్ని ఏమంటారు, ఏమంటారు ఈ వ్యాసాన్ని ఏమంటారు, అపార్చర్ అనడం జరుగుతుంది, ఓకే. ఈ వచ్చినటువంటి వక్రత దానికి సంబంధించినటువంటి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఉండదాన్ని అపార్చర్, డి అపార్చర్, ఓకే. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ టు రేర్ వ్యూ ఆన్ ద ఆటోమొబైల్ ఇస్ 4 మీటర్, వాట్ ఈస్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఆటోమొబైల్లో వెనుక వీక్షణ కోసం అంటే బ్యాక్ సైడ్ మనం చూడడానికి మనకి ఒక మిర్రర్లు ఉంటాయి కదా, దాంట్లో మన కుంభాకార దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం 4 మీటర్లు, దాని యొక్క నాభ్యంతరం ఎంత. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆల్రెడీ 4 అన్నాడు, సో ఫోకస్ అంటే 4/2 దట్ ఈక్వల్స్ టు 2 మీటర్స్, ఎందుకంటే 6/2 కదా, కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ ఫర్ స్పెరికల్ మిర్రర్స్ విత్ స్మాల్ అపార్చర్స్. ఓకే. సో మనకి ఇక్కడ చిన్న అపార్చర్తో గోళాకార దర్పణాల వక్రత వ్యాసార్థం మరియు నాభ్యంతరం మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి. సో ఇక్కడ వక్రత వ్యాసార్థం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్ ఎఫ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటిది. ఎప్పుడైనా సరే వక్రత వ్యాసార్థం అనేది అంటే రేడియస్ అనేది ఎఫ్కి డబల్ ఉంటుంది, అంటే 2f ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది, అంటే వక్రత వ్యాసార్థం నాభ్యంతరంకు 2 రెట్లు ఉంటుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. టు గెట్ ఏ వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ యూజింగ్ ఏ స్పెరికల్ మిర్రర్ ద ఆబ్జెక్ట్ మస్ట్ బి ప్లేస్డ్. గోళాకార దర్పణాన్ని ఉపయోగించి మిథ్యా నిటారు మరియు పెద్దదంట. మిథ్యా నిటారు మరియు పెద్దది లాస్ట్లో ఉంది చూడండి, మిథ్యా నిటారు మరియు పెద్దది పి మరియు ఎఫ్ మధ్యలో ఉంటుంది. ఇదే క్వశ్చన్ కదా మళ్ళీ ఇందాక రిపీట్ అయింది, అంటే ఇది రెండోసారి రావడం, ఫస్ట్ వచ్చింది ఆన్సర్ చేసిన మళ్ళీ రెండోసారి కూడా వచ్చింది. పోల్ మరియు ఫోకస్ మధ్య, పోల్ మరియు ఫోకస్ మధ్య. ఎందుకు ఇది అడుగుతుండు, మిథ్యా నిటారు అనేది ఎందుకు అడుగుతుండు అంటే చూడండి, ఫస్ట్ ఇది నిజ తలకిందులు, రెండోది నిజ తలకిందులు, 3 నిజ తలకిందులు, 4 నిజ తలకిందులు, 5 నిజ తలకిందులు, ఒక్కటి మాత్రం వేరియేషన్, కాబట్టి వాడు ఏం చేస్తాడు ఆ లాస్ట్దే అడుగుతాడు. ఫర్ స్పెరికల్ మిర్రర్స్ ఆఫ్ ఏ స్మాల్ అపార్చర్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ ఈస్. చిన్న అపార్చర్లు కలిగినటువంటి గోళాకార దర్పణాల కోసము వక్రత వ్యాసార్థం మరియు నాభ్యంతరం మధ్య సంబంధం ఏమిటి.
ఆర్ ఈక్వల్స్ టు 2f అండి. ఇందాకనే మనం అనుకున్నాం కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ క్యా హై ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద రే ఆఫ్ లైట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ కాన్కేవ్ మిర్రర్ ఈస్. ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండే కాంతి కిరణము పుటాకార దర్పణం నుండి పరావర్తనం తర్వాత ఈ విధంగా ఉంటుంది. సమాంతరంగా అన్నాడు, అక్షానికి సమాంతరంగా వెళ్తుంది అంటే అది ఖచ్చితంగా మనకు ఫోకస్ నుంచి మాత్రమే వెళ్తుంది. బండ గుర్తు పెట్టేసుకోండి. సమాంతరంగా అంటే అది ఫోకసే. ఓకే, ప్రధాన నాభి గుండా వెళ్తుంది. ఫిక్స్. టు accurately locate the image of an extended object formed by a spherical mirror using a ray diagram, what is the minimum number of reflected rays that must intersect or appear to intersect? సో కిరణ రేఖ ప్రతిబింబాన్ని ఉపయోగించి గోళాకార దర్పణం ద్వారా ఏర్పడినటువంటి విస్తరించినటువంటి వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి ఖండించాల్సిన లేదా ఖండించుకున్నట్లు కనిపించినటువంటి కనీస ప్రతిబింబాల యొక్క కిరణాల యొక్క సంఖ్య ఎంత? కనీసం 2 ఉండాలండి. 2 ఉంటే మనకు ఆ యొక్క డేటా అనేది ఎగ్జాక్ట్ మనకైతే వస్తుంది. మినిమం ఒకటైతే సరిపోదు, కాబట్టి కనీసం 2 ఉండాలి ఈ యొక్క రేఖ ప్రతిబింబానికి సంబంధించినటువంటి డేటా. ఒకటి ఉంటే మనకు ఒక దిశను మాత్రం తెలుస్తుంది, మొత్తం ఉంటే మనకు దానికి సంబంధించినటువంటి ఫ్రేమింగ్ అనేది రావడం జరుగుతుంది. ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈస్. సో ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఎఫ్ సంబంధించినటువంటి డేటా. ఇగో ఇక్కడ ఉంది కదా ఎఫ్. ప్రతిబింబం యొక్క ఉపరితలం యొక్క కేంద్రము అవుతుందా? కాదు. పరావర్తనం తర్వాత సమాంతర కిరణాలు కలుస్తాయి. ఎస్. సో పరావర్తనం తర్వాత ఎఫ్ వద్ద వెళ్తే ఇట్లా సమాంతర కిరణాలు అనేవి ఏర్పడుతుంటాయి, అంటే ఇది విభజిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ప్రధాన అక్షంపై ఉన్నటువంటి బిందువు ఓకే. వక్రత వ్యాసార్థం యొక్క మధ్య బిందువు కాదు. వస్తువు ప్రతిబింబం మధ్య దూరం కాదు. వాట్ ఈస్ ద జామెట్రిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ద పోల్? ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? ధ్రువం పి బిందువు వద్ద మనకు ప్రధాన అక్షం మరియు గోళాకార దర్పణం యొక్క ప్రతిబింబం ఉపరితలం మధ్య రేఖాగణిత సంబంధం ఏమిటి? ఓకే, ఇది ప్రతిబింబానికి సంబంధించినటువంటి మనకి యొక్క గోళాకార దర్పణం సంబంధించినటువంటి ప్రతిబింబం యొక్క డేటా. ఇక్కడ పోల్ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ లో ప్రధాన అక్షం ఇక్కడ మనం తీసుకుంటే ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఏ పాయింట్ లో తీసుకున్నది ఈ ఇక్కడ పోల్ తీసుకుంటే ఇక్కడ పర్పెండిక్యులర్, ఇక్కడ తీసుకుంటే పర్పెండిక్యులర్, ఇక్కడ తీసుకుంటే ఇది పర్పెండిక్యులర్. స్పర్శరేఖ కాదు, టాంజెంట్ కాదు, ఇటు ఇట్లు వెళ్ళిపోవడానికి. ఓకే, లంబంగా ఉంటుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అకార్డింగ్ టు ద సైన్ కన్వెన్షన్ ఫర్ స్పెరికల్ మిర్రర్స్ విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్? ఇక్కడ అడిగింది ఏంటండి? కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, స్టార్ మార్క్ పెట్టుకోండి దీనికి. కాన్కేవ్ మిర్రర్కి ఎప్పుడైనా సరే ఫోకస్ అనేది మైనస్లో ఉంటుంది. ఓకేనా, కార్టీజియన్ సైన్ సాంప్రదాయంలో మనకి కార్టీజియన్ సంజ్ఞా సాంప్రదాయంలో మనకి సిబిఎస్ఈ సిలబస్లు ఇచ్చిండు. దాంట్లో మనకు నాభ్యంతర రుణాత్మకంగా ఉంటుంది ఫర్ ద పుటాకార దర్పణం. అదే కుంభాకార దర్పణానికి కన్నా తీసుకుంటే ముందలు ఏర్పడుతుంది కాబట్టి, అంటే ఇమేజ్ ఈ యొక్క మిర్రర్ యొక్క ముందలు ఏర్పడుతుంది కాబట్టి, అంటే నిజానికి వెనకనే అనుకోవాలి, వెనక ఏర్పడుతుంది కాబట్టి పాజిటివ్, ముందలు ఏర్పడితే నెగిటివ్ ఫోకస్ అనేది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్రాబ్లమ్స్ ఆలోచించేటప్పుడు మీకు ఇదంతా ఇంపార్టెంట్ అవసరం పడుతుంది. 1/f = 1/v + 1/u అనేది మిర్రర్ యొక్క ఫార్ములా. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఇస్ 30 cm. The real and inverted image is formed by a mirror on a screen at 40 cm from the pole of this mirror. What will be the object distance? పుటాకార దర్పణం యొక్క ధ్రువం మరియు నాభి మధ్య దూరం అంటే 30 సెంటీమీటర్లు అంట. దర్పణం యొక్క ధ్రువం నుండి 40 సెంటీమీటర్ల వద్ద తెరపై కనుక ఈ యొక్క దర్పణం ద్వారా నిజ మరియు విలోమ ప్రతిబింబం ఏర్పడితే వస్తువు యొక్క దూరం ఏ విధంగా ఉంటుంది? సో ఇప్పుడే కదా మనం అనుకున్నది లెక్కలు వస్తాయని అనుకోగానే వచ్చేసింది. సో 1/f = 1/u + 1/v. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా. సో నాభ్యంతరం ఎఫ్. సో ఇక్కడ ఇచ్చింది కాన్కేవ్ మిర్రర్ 30 సెంటీమీటర్స్ ఇచ్చిండు. దర్పణ ధ్రువం నుండి 40 మీటర్ల దూరంలో నిజ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో ప్రతిబింబ దూరం v = 40. ఓకే, సో ఇది ఎట్లా మైనస్, ఇది మైనస్. సో 1/30 దట్ ఈక్వల్స్ టు 1/u - 1/40. సో దీని యువతలు తీసుకొచ్చేసి 1/40 - 1/30 దట్ ఈక్వల్స్ టు 1/u. సో దీని కాసాగడితే 1/u దట్ ఈక్వల్స్ టు 1/40 - 30 బై 40 30 అంటే మనకు 1200.
సో 40 నుంచి 30 పోతే 10, 1/u దట్ ఈక్వల్స్ టు 10/1200. సో ఇక్కడ 0 పోతే u ఈక్వల్స్ టు 120. సో ఆన్సర్ ఏంటిదండి చెప్పండి, ఆన్సర్ ఏంటిది? ప్లస్సా మైనస్? ఇక్కడ మనకు చూడండి ప్రతిబింబం మనకు ఏర్పడుతుంది దీనికి వెనక సైడు, కాబట్టి మైనస్ తీసుకున్నాం. వస్తువు కూడా వెనకనే ఉంది కాబట్టి మైనస్, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్ సైన్ కన్వెన్షన్ ప్రకారంగా. వెన్ సబ్స్టిట్యూటింగ్ న్యూమెరికల్ వాల్యూస్ ఫర్ ద డిస్టెన్సెస్ యూబిఎఫ్ ఇంటూ మిర్రర్ ఫార్ములా టు సాల్వ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రీరిక్వెస్టిక్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ ఫాలోడ్. సమస్యలను పరిష్కరించడానికి దూరాలకు మనకు యూబిఎఫ్ వీటి యొక్క సంఖ్య విలువలకు దర్పణ ఫార్ములాల్లో ప్రత్యామ్నాయం చేసేటప్పుడు ఈ ముందస్తు అవసరాన్ని ఖచ్చితంగా పాటించాలి. నాభ్యంతరాన్ని ఎల్లప్పుడూ ధనాత్మకంగా తీసుకోవాలి, లేదు ఇది కాన్కేవ్కి సెట్ అవ్వదు. అన్ని విలువలు మీటర్గా తీసుకోవాలి, లేదు ఇలా క్వశ్చన్ లేదు తీసుకున్నాం, సెంటీమీటర్లో తీసుకున్నాం కదా, అయినా ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. వక్రతా కేంద్రాన్ని తీసుకోవాలి, వక్రతా కేంద్రం కూడా అవసరం లేదు. కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ ఉపయోగించాలి, ఎస్ ప్లస్ మైనస్లు తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లోనే కదా మొత్తం సిచ్యువేషన్ ఉల్టా పల్టా అయిపోయేది. ఓకే, ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ద పాయింట్ వేర్. పుటాకార దర్పణం యొక్క ప్రధాన నాభి ఎక్కడ ఉంటుంది? ప్రధాన నాభి ఎక్కడ ఉంటుందండి? పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఉంటుంది అండ్ ప్రధాన అక్షాన్ని సమాంతరంగా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ప్రధాన అక్షాన్ని సమాంతరంగా ఇది ఉంటుంది, అక్షాన్ని ఖండిస్తుంది, కిరణాలు కలుస్తాయి, కలవు. సో ఇది ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. An object is placed 30 cm in front of a concave mirror. A focal length 15 cm. What will be its image? ఓకే, సో దీనికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇందాకనే కదా మనం చేసింది, ఓకేనా? ఇందాకనే కదా మనం చేసింది. సో వస్తువు యొక్క దూరం ఎంత? u ఈక్వల్స్ టు -30. ఓకేనా, వస్తువు ఎంత దూరంలో ఉంది? 30 సెంటీమీటర్లు. కానీ ఇది మనకు పుటాకార దర్పణం కాబట్టి u వాల్యూ మైనస్, మరి v వాల్యూ కూడా మైనస్లోనే వస్తుంది. అండ్ నాభ్యంతరం కూడా ఎఫ్ ఈక్వల్స్ టు -15. ఈ 3 మైనస్లే వస్తాయి. పుటాకార దర్పణం అయితే 3 మైనస్ అండి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ దీనిలోంచి వస్తాయి. మరి ఫార్ములా ఏంటి సార్? 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. సో -1/15 దట్ ఈక్వల్స్ టు 1/-30 -1/v. లేదంటే ప్లస్ తీసుకుని డైరెక్ట్ వచ్చేటప్పుడు లాస్ట్లో యాడ్ చేసేద్దాం, v ఈక్వల్స్ టు. సో -30 తెలుగు వస్తే +30, 1/30 -1/15 దట్ ఈక్వల్స్ టు 1/v. అండ్ ఇది 1/v దట్ ఈక్వల్స్ టు 15/30 అంటే కాసాకి ఏమవుతుంది? ఇది 1 - 2/30 -1/30. సో v వాల్యూ v ఈక్వల్స్ టు -30. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా పార్ట్ 17 అయిపోయింది. నేను మీకు మళ్ళా చెప్తున్నా, దయచేసి గత గ్రూప్ డి క్లాసెస్లో పార్ట్ 1, 2, 3, 4 వాచ్ చేసిన తర్వాత ఈ క్లాస్ వస్తే ఈజీగా అర్థమైంది. లేదు సార్ నేను అవి చూడండి డైరెక్ట్ ఇవి చూస్తా అంటే మాత్రం మనకు చాలా క్వశ్చన్ డిస్కస్ చేసుకోవాలి, కాబట్టి మనం ఫాస్ట్గా అయితే లాగిచ్చేస్తున్నాం, మళ్ళీ మీకు కాన్సెప్ట్ అయితే అర్థం కాదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఆ యొక్క వీడియోస్ అన్ని కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటాయి. అండ్ దాంతోపాటు సిబి టెస్ట్ సిరీస్లో ఇంకా జాయిన్ కాని వాళ్ళు సిబి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.